Good morning, everybody. Welcome to my channel Vijayalakshmi. Today's lesson is మానవుని జీర్ణ వ్యవస్థ. మానవుని జీర్ణ వ్యవస్థలో ఉండేటటువంటి భాగాలు నోరు, ఆస్యకుహరము, ఆహారనాళము, కాలేయము, జీర్ణాశయము, ఇక్కడ పిత్తాశయము, క్లోమము, శేషాంత్రిక ఆంత్రమూలము, చిన్న పేగు, పెద్ద పేగు, పురీషనాళము, పాయువు అనేటువంటి భాగాలు ఉంటాయి. నోరు ఫస్ట్ ఏంటిది? నోరు, ఆస్యకుహరం. అయితే మానవుడు నోటి ద్వారా ఆహారాన్ని తీసుకుంటాడు. దాన్ని ఏమంటారంటే అంతర్గ్రహణము అని అంటారు. అంతర్గ్రహణము అని అంటారు. నోటి ద్వారా ఆహారాన్ని తీసుకోవడాన్ని అంతర్గ్రహణము అని అంటారు. నోటిలో హాస్య కుహరం అని అంటారు. నోటిలో ఉన్నటువంటి కుహరాన్ని హాస్య కుహరము అని అంటారు. ఈ హాస్య కుహరంలో ఏమేమి ఉంటాయి? దంతాలు ఉంటుంది, నాలిక ఉంటుంది, ప్లస్ దంతాలు, నాలిక అనేటువంటివి రెండు ఉంటాయి. మళ్ళీ లాలాజల గ్రంథులు కూడా ఉంటాయి. ఫస్ట్ నాలిక అనేటువంటిది తీసుకున్నటువంటి ఆహారాన్ని లోపలికి తోయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఉండేది దంతాలు. మానవుల్లో దంతాలు అనేటువంటివి 32 ఉంటాయి. దంతాల అమరిక అనేటువంటిది 2, 1, 2, 3 రూపంలో ఉంటుంది. అయితే ఈ దంతాలు 4 రకాలుగా ఉంటాయి. కొరుకు దంతాలు, వీటినే కుంతకాలు అని అంటారు. 2 కోర దంతాలు, రథనికలు అని అంటారు. 3 నములు దంతాలు, అగ్ర చర్వనకాలు అని అంటారు. నెక్స్ట్ చర్వనకాలు, అగ్ర చర్వనకాలు అనేటువంటి ఉంటాయి. కొరుకు దంతాలు, కుంతకాలు, రథనికలు, అగ్ర చర్వనకాలు. కుంతకాలు ఎన్ని ఉంటాయి అంటే ఒక దవడలో ఒకవైపు, నేను చెప్పేది కుంతకాలు 2 ఉంటాయి, రథనికలు 1 ఉంటాయి, అగ్ర చర్వనకాలు 2 ఉంటాయి, చర్వనకాలు 3 ఉంటాయి. దవడలో ఒకవైపు మాత్రమే, అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? 8 ఉంటాయి. 4 వైపులా కాబట్టి 32 ఉంటాయి. ఇప్పుడు పై దవడ ఒకవైపు 8 ఉన్నాయి, ఒకవైపు 8, కింది దవడ ఒకవైపు 8, ఒకవైపు 8, మొత్తం కలిసి ఎన్ని ఉన్నాయి? 32 దంతాలు అనేటువంటివి ఉంటాయి. కొరుకు దంతాలు, కోర దంతాలు, అగ్ర చర్వనకాలు. ఇది ఇంపార్టెంట్. 2, 1, 2, 3 అనేటువంటిది దంతాల అమరిక, మానవుల్లోని దంతాల అమరిక. నెక్స్ట్ నోటిలో హాస్యకుహరంలో ఉండేటటువంటిది ఏంటిది? లాలాజల గ్రంథులు కూడా ఉంటాయి. ఇట్లా మనకు ఏదైనా ఆహారం తినగానే నీళ్ళ లెక్క వస్తుంది కదా, లాలాజల గ్రంథులు. అవి ఎన్ని ఉంటాయి? 3 జతల లాలాజల గ్రంథులు అనేటువంటివి ఉంటాయి. ఫస్ట్ దాన్ని ఏమంటారు? ఒక జతను పెరోటిడ్ గ్రంథులు అని అంటారు. ఇవి చెవి దగ్గర ఉంటాయి. నెక్స్ట్ ఇంకా 2 ఏముంటాయి అంటే అధోజంబికా గ్రంథులు, అధోజిహ్వికా గ్రంథులు అనేటువంటివి ఉంటాయి. ఇంకో 2 జతలు. అవి నాలుక క్రింది భాగంలో ఉంటాయి. లాలాజల గ్రంథులు అనేటువంటి 3 జతలు ఉంటాయి. ఒకటి పెరోటిడ్ గ్రంథులు, అధోజిహ్వికా గ్రంథులు, అధోజంబికా గ్రంథులు. ఈ పెరోటిడ్ గ్రంథులు అనేటువంటివి చెవి దగ్గర ఉంటాయి. అధోజంబికా గ్రంథులు అనేటువంటివి నాలుక క్రింద ఉంటాయి. అయితే ఈ లాలాజలంతో మనం తీసుకున్నటువంటి ఆహారం అనేటువంటిది కలుస్తుంది. లాలాజలంలో పెప్సినోజన్ అనేటువంటి ఎంజైమ్ అనేటువంటి ఉత్పత్తి అవుతుంది. లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ కూడా ఉత్పత్తి అవుతుంది. అయితే చైతన్యరహితమైనటువంటి పెప్సినోజన్లో HCl అనేటువంటిది లాలాజలంలో అమైలేజ్ టైలిన్ అనేటువంటి ఎంజైములు అనేటువంటివి ఉంటాయి. ఈ అమైలేజ్ టైలిన్ అనేటువంటి ఎంజైమ్ అనేటువంటిది పిండి పదార్థాలను డెక్స్ట్రిన్లుగా, మాల్టోజ్ చక్కెరలుగా మారుస్తుంది. లాలాజలంలో అమైలేజ్ టైలిన్ అనేటువంటి ఎంజైములు ఉంటాయి. ఇవి పిండి పదార్థాలను డెక్స్ట్రిన్ మరియు మాల్టోజ్ చక్కెరలుగా మారుస్తాయి. అక్కడి నుండి ఆశకుహరం నుండి ఆహారం అనేటువంటిది ఆహార నాళంలోనికి ప్రవేశిస్తుంది. ఈ ఆహారం అనేటువంటి ఆహార నాళంలోనికి మాత్రమే ప్రవేశించడానికి గ్రసని అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఎందుకంటే అది వాయునాళంలోకి పోయింది అనుకో మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. ఆహారం నోటి నుండి ఆశకుహరం నుండి ఆహార నాళంలోనికి వెళ్ళడానికి గ్రసని అనేటువంటిది
ఉపయోగపడుతుంది, పోయేటట్టు చేస్తుంది ఈ గ్రసని అనేటువంటిది. ఈ గ్రసనిలో కొండ నాలుక అనేటువంటిది ఉంటుంది, అది ఉపయోగపడుతుంది. ఈ ఈ గ్రసని నుండి ఆహారం అనేటువంటిది ఆహార నాళంలోనికి చేరుతుంది. ఈ ఆహార నాళము అనేటువంటిది అయత కండరాలు ఉంటాయి, నిలువు కండరాలు, మళ్ళీ అడ్డు కండరాలు అనేటువంటివి ఉంటాయి. ఇందులో పెరిస్టాలిటిక్ చలనాలు అనేటువంటివి ఈ కండరాల వల్ల జరిగి ఈ ఆహారం అనేటువంటిది జీర్ణాశయాన్ని చేరుతాయి. అయితే ఆహార నాళము జీర్ణాశయము కలిపేటటువంటి భాగాన్ని ఏమంటారంటే ఈ భాగాన్ని ఆర్థిక ఆహార నాళము అని, ఆర్థిక జీర్ణాశయము అని అంటారు. మళ్ళీ ఈ జీర్ణాశయము అనేటువంటి ఆంత్రమూలాన్ని కలిపేటటువంటి భాగాన్ని జఠర నిర్గమన జీర్ణాశయము అని అంటారు. ఈ ఆర్థిక ఆహార నాళం నుండి, జీర్ణాశయం నుండి ఏమవుతుంది, ఆహారం అనేటువంటిది పెరిస్టాలిటిక్ చలనం, ఇక్కడ ఏం మార్పు చెందది, లాలాజలంలోనే ప్రోటీన్, ఇక్కడ లాలాజలంలో పిండి పదార్థాలు డెక్స్ట్రిన్ మాల్లో చక్కెరలుగా మారినాయి, పాక్షికంగా జీర్ణమైంది. ఇక్కడ నుండి ఆహార నాళంలో ఎలాంటి మార్పు చెందకుండా ఆహారము జీర్ణాశయాన్ని చేరుతుంది. అయితే జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యేటటువంటి రసము అనేటువంటిది జఠర రసము అనేటువంటి, ఇది మ్యూసిన్ అనేటువంటి శ్లేష్మ స్తరాన్ని కూడా ఉత్పత్తి చేస్తుంది. అయితే ఇందులో ఈ జఠర రసంలో HCl అనేటువంటిది ఉంటుంది, ఇది ఆమ్లయుతంగా ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే జీర్ణాశయము జఠర రసము అనేటువంటిది పెప్సినోజన్ను లైపేజ్ అనేటువంటి ఎంజైమును ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ పెప్సినోజన్ అనేటువంటిది ఎట్లుంటుందంటే యాక్టివ్ ఉండదు, ఉత్తేజ స్థితిలో ఉండదు. దాన్ని ఉత్తేజ స్థితిలో మార్చేది HCl ఆమ్లం అనేటువంటిది ఉత్తేజ స్థితిలోనికి మారుస్తుంది. అయితే ఈ జీర్ణాశయపు గోడలు అనేటువంటిది HCl ఆమ్లంతో దెబ్బతినకుండా ఉండడానికి మ్యూసిన్ అనేటువంటి పొర ఉపయోగపడుతుంది. అయితే ఈ పెప్సిన్గా మార్చబడ్డది దేని ద్వారా, HCl ద్వారా పెప్సిన్గా మార్చబడ్డది. ఈ పెప్సిన్ ఏం చేస్తుందంటే ప్రోటీనులను జీర్ణం చేస్తుంది, ప్రోటీనులను పెప్టోనులుగాను ప్రోటీయేజులుగాను మారుస్తుంది. ప్రోటీన్లను పెప్టోనులు ప్రోటీయేజులుగా మారుస్తుంది. నెక్స్ట్ లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉన్నది కదా, ఇది క్రొవ్వులను క్రొవ్వు ఆమ్లాలు గ్లిజరాలుగా మారుస్తుంది. జీర్ణాశయానికి కుడి పక్కలో కాలేయము అనేటువంటిది ఉంటుంది, అనే గ్రంథి ఉంటుంది. ఈ కాలేయము అనేటువంటిది బూడిద రంగులో ఉంటుంది. కాలేయం అనేటువంటిది పైత్య రసాన్ని స్రవిస్తుంది. దీని క్రింద పియర్ పండు ఆకారంలో పిత్తాశయము అనేటువంటిది ఉంటుంది. ఇది ముదురు రంగులో ఉంటుంది. అయితే కాలేయం స్రవించినటువంటి పైత్యరసము అనేటువంటిది పసుపు, బంగారు, బూడిద వర్ణం మిక్స్ అయినటువంటి రంగులో ఉంటుంది. అయితే ఈ పిత్తాశయంలో ఏమవుతుందంటే పైత్యరసము అనేటువంటిది తాత్కాలికంగా నిల్వ చేయబడుతుంది. అయితే ఈ పైత్యరసంలో కొన్ని లవణాలు అనేటువంటివి ఉంటాయి, సోడియం కోలేట్, సోడియం డీఆక్సలేట్ అనేటువంటి లవణాలు అనేటువంటివి ఉంటాయి. దీనిలో కొన్ని వర్ణకాలు అనేటువంటివి ఉంటాయి. అవి ఏంటి అంటే పైలురుబిన్ వర్ణకం మరియు పైలువర్డిన్ అనేటువంటి. ఈ వర్ణకాలు ఎట్లా ఏర్పడతాయి అని అంటే హిమోగ్లోబిన్ అనేటువంటి విచ్ఛిన్నం చెందడం వలన కాలేయంలో ఈ వర్ణకాలు అనేటువంటివి ఏర్పడితే కాలేయం 2 కమ్మెలను కలిగి ఉంటుంది. పైత్యరసంలో ఏమవుతుందంటే పైత్యరసము అనేటువంటిది పిత్తాశయంలో ఏమైనా డిస్టర్బెన్స్, కాలేయంలో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఈ పైత్యరసం అనేటువంటి డైరెక్ట్గా రక్తంలోనికి విడుదల చేయబడి అది ఏమవుతుందంటే పసుపు రంగులోనికి మారుతుంది. ముఖము, కళ్ళు, కాళ్ళు, చేతులు. దీన్ని పచ్చ కామెర్ల వ్యాధి అంటారు, దీన్ని జాండీస్ అని అంటారు. అయితే పైత్యరసంలో మెయిన్ జరిగేటటువంటి చర్య ఏంటిది అంటే కొవ్వులను కొల్లాయిడ్ రేణువులుగా మారుస్తాయి. దీన్నే కొవ్వుల ఎమల్సీకరణము అని అంటారు. తర్వాత ఉండేటువంటిది జీర్ణాశయానికి ఎడమ పక్కన ఉండేటటువంటి గ్రంథి అనేటువంటిది క్లోమము అనేటువంటిది. క్లోమంలో క్లోమరసము అనేటువంటిది ఉంటుంది. ఈ క్లోమరసంలో క్లోమం అనేటువంటి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి నాళ సహిత గ్రంథిగా ఉంటుంది, వినాళ గ్రంథిగా ఉంటుంది. నాళ సహిత గ్రంథి నుండి ఏమి ఏర్పడతాయి అంటే ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, లైపేజ్, అమైలేజ్
బైకార్బోనేటులు అనేటువంటివి ఏర్పడతాయి. అయితే ఇవి ఏర్పడతాయి. తర్వాత వినాళ గ్రంథి నుండి గ్లైకోసిన్ అనేటువంటి హార్మోన్ అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది. ఇది చక్కెర యొక్క స్థాయిని క్రమబద్ధీకరించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ క్లోమరసంలో ట్రిప్సిన్ ఇందులో ట్రిప్సినోజన్ కైమోట్రిప్సినోజన్ అనే రూపంలో ఎంజైమ్లు ఉత్పత్తి అవుతాయి. వాటిని ఉత్తేజితపరిచేది ఎంటిరోకైనేజ్ అనేటువంటి ఎంజైము వాటిని క్రియావంతం అనేటువంటి చైతన్యవంతం చేస్తుంది. అయితే కొంతవరకు ట్రిప్సిన్ ఏర్పడగానే ట్రిప్సిన్ కూడా మళ్ళీ చైతన్యవంతమైనటువంటి ఎంజైమ్గా మారి ట్రిప్సిన్గా మారుస్తుంది. కాబట్టి ట్రిప్సిన్ను స్వయం ఉత్ప్రేరకం అని అంటారు. ఇక్కడ బైకార్బోనేటులు అనేటువంటివి కూడా ఉంటాయి. ఆమ్లయుతమైనటువంటి ఆహారాన్ని తటస్థ స్థితికి చేర్చడానికి ఈ బైకార్బోనేట్లు ఉపయోగపడతాయి. అయితే ఈ థైమోట్రిప్సిన్ ఏం చేస్తుంది అంటే పెప్టోనులను పాలీపెప్టైడులుగా మారుస్తుంది. ఇవి లైపేజ్ అనేటువంటి క్రొవ్వు ఆమ్లాలుగా మారుస్తుంది. ఈ విధంగా చర్య అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఇక్కడ జీర్ణమైనటువంటి ఆహారము అనేటువంటిది చిన్న ప్రేగును చేరుతుంది. అయితే చిన్న ప్రేగులో 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగాన్ని ఆంత్రమూలమని, మధ్య భాగాన్ని జజునమని, కింది భాగాన్ని శేషాంత్రికమని అంటారు. ఆంత్రమూలము అనేటువంటిది యు ఆకారంలో ఉంటుంది. అది ఆంత్ర రసాన్ని స్రవిస్తుంది. చిన్న ప్రేగు అనేటువంటిది 6 మీటర్ల పొడవు, 3 సెంటీమీటర్ల వెడల్పు అనేటువంటిది ఉంటుంది. ఆంత్రమూలంలో ఆంత్ర రసము అనేటువంటి స్రవించబడుతుంది. దానిలో పెప్టిడేజ్, సుక్రోజ్, మాల్టోజ్, లాక్టోజ్, న్యూక్లియోటైడులు అనేటువంటి ఎంజైములు అనేటువంటివి స్రవించబడతాయి. పెప్టిడేజ్ ప్రోటీన్లను పెప్టోనులుగా మారుస్తుంది. సుక్రోజ్, మాల్టోజ్, లాక్టోజ్ అనేటువంటివి మాల్టోజ్ చక్కెరలుగా మారుస్తాయి. న్యూక్లియోటైడులు అనేటువంటివి న్యూక్లిక్ ఆమ్లాల జీర్ణక్రియలో ఉపయోగపడతాయి. మళ్ళీ లైపేజ్ అనేటువంటిది క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాలుగా మారుస్తుంది క్రొవ్వులను. అంటే ఇక్కడ పిండి పదార్థాలు జీర్ణమైనవి, ప్రోటీన్లు జీర్ణమైనవి, క్రొవ్వులు కూడా జీర్ణమై వాటి అంత్య ఉత్పన్నాలు అనేటువంటి ఏర్పడింది. అయితే చిన్న ప్రేగులో జీర్ణమైనటువంటి ఆహార పదార్థాన్ని ప్రేగు అనేటువంటిది శోషణం అనేటువంటిది చెల్లిస్తుంది. ఆంత్రమూలంగా ద్వారా జీర్ణం కాని ఆహార పదార్థము అనేటువంటిది పెద్ద ప్రేగును చేరుతుంది. పెద్ద ప్రేగు వ్యర్థ పదార్థాల్లో ఉన్నటువంటి లవణాలను, నీటిని శోషణం అనేటువంటిది చేసుకుంటుంది. అక్కడ మలము అనేటువంటి తయారవుతుంది. ఈ మలము అనేటువంటి పురీష నాళం గుండా ప్రయాణించి పాయి ద్వారా బయటకు విడుదలవుతుంది. ఇది జరుగుతుంది. అయితే ఈ శేషాంత్రికము పురుషనాళం కలిసేటటువంటి చోట ఒక వేళ్ళ వంటి నిర్మాణం ఉంటుంది. దాన్ని ఉండుకము అంటారు. మానవుల్లో ఉండుకము అనేటువంటిది అవశేష అవయవంగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.